ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పి సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా 34.5 సెంటీమీటర్ల వర్షం పడిందని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తి కెపాసిటీ వరద వచ్చిందని అన్నారు. బుడమేరుకు 7,000 నుంచి 35,000 క్యూసెక్ల వరద వచ్చిందని చెప్పారు. 3 గంటలు పడడంతో విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతిందని చెప్పారు. సహాయక చర్యలపై అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు కేంద్ర సంస్థలతోనూ సంప్రదిస్తున్నామని తెలిపారు. రిలీఫ్ కేంద్రాలకు 45,000 మందిని తరలించామని అన్నారు. 32 జేసీబీలు పెట్టామని, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. 21 మందిని హెలికాప్టర్ ద్వారా రక్షించామని అన్నారు. 130,000కు పైగా ఫుడ్ ప్యాకెట్లను బాధితులకు డ్రోన్ల ద్వారా అందించామని వివరించారు. నేచురలీ సింగనగర్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా మ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ లెవెల్ 10 లక్షలు ఉంటే ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఎన్ని జనాభా ఎఫెక్ట్ అయ్యి మా దగ్గర బొగట్టా ఉంది. ద మూమెంట్ ఇక్కడ సపోజ్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిందంటే ఆ వార్నింగ్ ఆ గ్రామాలకు వెళ్ళిపోద్ది. ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తంగా అయిపోతుంది. ఒక చెరువు ఉంది, దాంట్లో నీళ్లు చేరింది, ఇప్పుడు నైట్లో గండి పడింది. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. వన్ ఈజ్ చెరువు నిండుతుంది, సర్ప్లస్ వియర్ నుంచి ఎక్కువ నీళ్లు పోతుంది, కింద దిగువ గ్రామం ఉంది, అప్రమత్తం ఉంది. అది ఒక సిస్టమ్. గండి పడింది అనుకోండి, పడవచ్చు. ఎస్, నేచురలీ సింగనగర్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్. ఇది కొద్దిగా లో లైన్. బుడమేరు కెనాల్ పాసింగ్ త్రూ, సర్టన్లీ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ ప్రోన్ ఏరియా. దాట్ మచ్ మేము చెప్పగలిగాము. కానీ 6 బ్రీచెస్ అయిపోయి డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇనండేట్ చేస్తుందని ఊహించలేకపోయాం. ఫ్లడ్ ప్రోన్ ఏరియా మ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ లెవెల్ 10